కాలచక్రంలోని ఆఖరి యుగమైన కలియుగం ఇప్పుడు నడుస్తోంది అని మన అందరికీ తెలుసు. ఇది అన్ని యుగాల కంటే అతి ఘోరమైనది అని హిందూ శాస్త్రాల్లో చెప్పబడింది. కలియుగం గడిచే కొద్దీ ప్రపంచంలో ధర్మం నాశనం అవుతూ వస్తుంది. ఇక కలియుగ అంతంలో విష్ణు భగవానుడు కల్కి అవతారం ఎత్తి భూమి మీద ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తాడు. మహాభారత కాలం అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కలియుగం గురించి కొన్ని కఠినమైన నిజాలు చెప్పాడు. వాటి గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు కూడా కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం కలియుగం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మహాభారతం కేవలం హిందువుల మత గ్రంథం మాత్రమే కాదు. ఈ గ్రంథాన్ని అనుసరించడం ద్వారా సమస్త మానవ జాతికి జీవితం యొక్క సంపూర్ణ జ్ఞానం దొరుకుతుంది. ఎందుకంటే మహాభారతంలో మనుష్యుల జీవనంతో ముడిపడిన ప్రతి ఒక్క విషయం కూడా ఈ గ్రంథంలో వివరించబడింది. వాటిలోనే ఒక ప్రసంగం యొక్క వర్ణన ఈ రోజుల్లోని సమయం అంటే కలియుగంతో ముడిపడి ఉంది. మహాభారతంలో వర్ణించబడిన కథ ప్రకారం ఈ కథ ఏ సమయంలో నిధి అంటే జూదా క్రీడలో అన్నీ కోల్పోయిన తరువాత పాండవులు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు వనవాసానికి వెళ్లే ముందు శ్రీకృష్ణుడితో, హే వాసుదేవ, జూదంలో అన్నీ పోగొట్టుకున్న తర్వాత మేము అన్నదమ్ముళ్ళం 5గురం ద్రౌపదితో కలిసి వనవాసానికి వెళ్తున్నాం. కానీ మా అందరి మనస్సులోనూ ఒక ప్రశ్న తలెత్తుతోంది. మీరు దానికి సమాధానం చెప్పగలరా అని అడిగారు. పాండవుల మాటలు విన్న శ్రీకృష్ణుడు వాళ్ళతో, అది మీరందరూ నా నుండి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, హే కృష్ణ, ద్వాపర యుగాంతం దగ్గరకు వచ్చింది అని మీకు తెలుసు. దీని తర్వాత రాబోయే యుగం అంటే కలియుగం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ యుగంలో మనుషులు ఎలా ఉంటారు, దయచేసి మాకు చెప్పండి అని అడిగాడు. యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్న విన్న తరువాత శ్రీకృష్ణుడు వాళ్ళతో, ముందు మీ 5గురు అన్నదమ్ముళ్ళు అడవిలోకి వెళ్ళండి, అలాగే అక్కడ ఏం కనిపించినా కూడా వచ్చి నాకు చెప్పండి. అప్పుడు నేను మీ అందరికీ మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలుగుతాను అని అన్నాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం పాండవులు వనం వైపు బయలుదేరారు. వాళ్ళు అడవిలోకి వెళ్ళిన తరువాత అక్కడ వాళ్ళకి కనిపించినవి చూసి ఆశ్చర్యపోయారు. తరువాత సాయంత్రం వచ్చి వాళ్ళు చూసిన వాటి గురించి ఒక్కొక్కటిగా శ్రీకృష్ణుడికి చెప్పడం మొదలు పెట్టారు. వాళ్ళు సాయంత్రం తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చిన తరువాత అందరికంటే ముందు యుధిష్ఠిరుడు తాను ఏం చూశాడో చెప్పడం మొదలు పెట్టాడు. యుధిష్ఠిరుడు ఏమన్నాడు అంటే, మేమందరం అడవికి చేరుకున్న తరువాత వేరు వేరు దిశల్లో తిరగడం మొదలు పెట్టాం. అప్పుడు నేను ఒక ఏనుగు 2 తొండాలు ఉండడం చూశాను. అది చూసి నా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి చెప్పాడు. తర్వాత అర్జునుడు, హే వాసుదేవ, నేను ఒక పక్షిని చూశాను. దాని రెక్కల మీద వేద రచనలు రాసి ఉన్నాయి. అది చనిపోయిన జంతువు యొక్క మాంసాన్ని తింటూ ఉంది అని చెప్పాడు. అర్జునుడి తర్వాత భీముడు కూడా కృష్ణుడితో, హే కృష్ణ, నేను ఒక ఆవు తన దూడకు జన్మనివ్వడం చూశాను. అలాగే జన్మించిన తర్వాత అది ఆ దూడను ఎంతలా నాకుతూ ఉంది అంటే దానివల్ల దూడకు గాయాలు అయ్యి రక్తం రావడం మొదలైంది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏ తల్లి అయినా తన బిడ్డకు ఈ విధంగా ఎలా చేస్తుంది అని అన్నాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు సహదేవుడిని, సహదేవా, నువ్వు చెప్పు, నువ్వు అడవిలో ఏం చూశావు అని అడిగాడు. అప్పుడు అతను శ్రీకృష్ణుడితో, హే వాసుదేవ, నేను అడవిలో ఏం చూశాను అంటే ఒక దగ్గర 5 బావులు ఉన్నాయి. చుట్టుపక్కల అన్ని బావుల్లోనూ నీళ్లు ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్న బావి ఖాళీగా ఉంది. మధ్యలో ఉన్న బావి లోతుగా ఉంది, అయినా కూడా అందులో నీళ్లు లేవు. అది చూసి అలా జరగడం ఎలా సాధ్యపడుతుంది అని నేను చాలా ఆశ్చర్యపోయాను అని చెప్పాడు. ఆ తర్వాత నకులుడు, హే నారాయణ, అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద శిల అంటే రాయి దారిలో ఉన్న చెట్లు అన్నిటినీ పడగొట్టి వాటిని కింద పడేలా చేస్తూ దొర్లుకుంటూ ముందుకు కొనసాగుతుంది. కానీ ఆ పెద్ద బండరాయిని ఏ వృక్షము ఆపలేకపోయింది. అది అలా దొర్లుకుంటూ అన్ని చెట్లను నాశనం చేస్తూ ఎక్కడా ఆగకుండా వెళ్తూ ఉంది.
చివర్లో ఒక చిన్న మొక్కను స్పర్శించగానే ఆగిపోయింది అని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడితో, హే వాసుదేవ, మేము 5 అన్నాదమ్ములం అడవిలో ఏవైతే చూసామో అవి మీకు చెప్పేశాం, దయచేసి వీటికి అర్థాన్ని చెప్పండి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో, ఓ ధర్మరాజా, మీరు 2 తొండాలు కలిగిన ఏనుగును చూశాను అని ఏదైతే చెప్పారో దాని అర్థం కలియుగంలో ఏ విధమైన మనుష్యుల రాజ్యం ఉంటుంది అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కలియుగానికి చెందిన శాసకులు తమ ప్రజలను అన్ని విధాలుగా దోచుకుంటారు. వాళ్ళ మనస్సులో వేరే ఏదో ఉంటుంది, కానీ బయటికి మాత్రం అందరికీ చూపించడానికి ఇంకేదో చేస్తారు. అంటే కలియుగంలోని శాసకులు ప్రజల్ని అస్సలు పట్టించుకోరు. వాళ్ళు కేవలం పాలించడం కోసం మాత్రమే శాసకులుగా అవుతారు అని చెప్పాడు. తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడితో, ఓ ధనుంజయ, నువ్వు ఏదైతే ఒక పక్షి రెక్క మీద వేద రచనలు రాసి ఉన్నప్పటికీ అది చనిపోయిన జంతువు యొక్క మాంసం తింటూ ఉండడం చూసావో దానికి అర్థం కలియుగంలో ఎలాంటి మనుషులు ఉంటారు అంటే వాళ్ళు గొప్ప జ్ఞానులు మరియు ధన్యులు అని చెప్పబడతారు గాని వాళ్ళ ఆచరణ రాక్షసత్వంగా ఉంటుంది. కలియుగంలోని ప్రజలు పండితులు మరియు విద్వాంసులు అని చెప్పబడతారు, కానీ ఎవరైనా చనిపోవాలి, అలాగే వాళ్ళ సంపద మొత్తం తమ పేరు మీదకి రావాలి అనే ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కలియుగంలోని మనుషులు ధనం మరియు సంపద పట్ల అత్యాశ కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఓ అర్జున, ఇది మాత్రమే కాకుండా కలియుగంలో అన్ని జాతి ధర్మాల యొక్క ప్రముఖ స్థానంలో కూర్చున్న మనుషులు ఎవరు ఎప్పుడు ఏ స్థానం నుండి కదులుతారో మనం ఎప్పుడు ఆ స్థానంలో కూర్చుంటామో ఆలోచిస్తూ ఉంటారు. కలియుగంలో ఇలాంటి మనుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మాత్రమే అరుదుగా సాధువులుగా అవుతారు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన తరువాత భీముడితో, ఓ గదాధర, నువ్వు ఏదైతే ఒక ఆవు తన దూడను దానికి గాయాలు అయ్యి రక్తం వచ్చేంతలా నాకడం చూశావో దానికి అర్థం కలియుగంలో తల్లులు తమ పిల్లల మీద ఎంత గారాబం చూపిస్తారు అంటే పిల్లలకు తాము స్వయంగా అభివృద్ధి చెందే అవకాశమే దొరకదు. దీని కారణంగా మోహం మాయలో పడి వాళ్ళు నాశనం అయిపోతారు. దీనికి బదులు ఎవరి కొడుకు అయినా ఇల్లు వదిలిపెట్టి సాధువుగా మారితే 1000 మంది జనాలు దర్శించుకుంటారు. కానీ మనుషులు తమ కొడుకు సాధువుగా మారితే నా కొడుకు పరిస్థితి ఏమవుతుంది అని ఏడుస్తారు. ఎంత ప్రేమ పెంచుకుంటారు అంటే అతన్ని కేవలం మోహ మాయ మరియు కుటుంబంలోనే కట్టిపడేసి ఉంచుతారు. అలాగే అతని జీవితం అక్కడే ముగిసిపోతుంది. చివరికి పాపం అనాథగా మారి చనిపోతాడు అని చెప్పాడు. భీముడు తన జవాబుతో సంతృప్తి చెందిన తరువాత శ్రీకృష్ణుడు సహదేవుడితో, సహదేవా, నువ్వు ఏదైతే అడవిలో 5-6 నీళ్లతో నిండి ఉన్న బావులను చూశావో ఒక ఖాళీగా ఉన్న బావిని చూశాను అని చెప్పావు. దానికి అర్థం కలియుగంలో డబ్బున్న వాళ్ళు అంటే ధనవంతులు తమ కొడుకు లేదా కూతుళ్ళ పెళ్లిళ్లలో లేదంటే విలాసవంతమైన భవనాలను తయారు చేయించడంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ వాళ్ళ ఇంటి పక్కనే ఎవరైనా ఆకలి దప్పికలతో చనిపోతున్నా కూడా అతనికి ఎవరూ సహాయం చేయరు. తమ సొంత బంధువులే ఆకలితో చనిపోతున్నా కూడా చూస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా కలియుగంలో మనుష్యులు మద్యం, నాశం, తిండి, అందం మరియు వ్యసనాల మీద డబ్బులు వృధా చేస్తారు. కానీ ఇతరుల కన్నీళ్లు తుడవాలని మాత్రం వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఓ సహదేవ, నేను చెప్పేదానికి అర్థం ఏమిటి అంటే కలియుగంలో ధాన్యాగారాలు ఉంటాయి, కానీ జనాలు ఆకలితో చనిపోతారు. ముందు రాజభవనాలు మరియు బంగ్లాల్లో విలాసాలు జరుగుతూ ఉంటాయి, కానీ దగ్గరలోని కుటీరంలో ఉన్న వ్యక్తి ఆకలితో చనిపోతాడు. ఒకే దగ్గర అసమానత విపరీతంగా ఉంటుంది అని అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలు విన్న తరువాత సహదేవుడికి అంతా అర్థమయ్యింది. తరువాత శ్రీకృష్ణుడు నకులుడితో, నకుల, అడవిలో ఒక పెద్ద బండరాయి కొండ మీద నుంచి దొర్లుకుంటూ వస్తున్నప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు మరియు వాటి కాండాలు దాన్ని ఆపలేకపోయాయి. ఒక చిన్న మొక్కని గుద్దుకోగానే అది ఆగిపోయింది అని నువ్వు ఏదైతే చెప్పావో దానికి అర్థం కలియుగంలో మనుష్యుల మనస్సు దిగజారిపోతుంది. అంటే కలియుగంలోని మనుష్యుల జీవితం దిగజారిపోతుంది. అలాంటప్పుడు మనుష్యుల జీవితం ధనం అనే శిలల వల్ల ఆగదు, అధికారం అనే వృక్షాల వల్ల కూడా ఆగదు, కానీ హరినామం అనే ఒక చిన్న మొక్క
వల్ల, హరికీర్తన యొక్క ఒక చిన్న మొక్క వల్ల మనిషి జీవితం పతనం అవ్వడం ఆగిపోతుంది. అంటే కలియుగంలో కూడా ఏ మనుష్యులు అయితే ధనం మీద అత్యాశను వదిలిపెట్టి హరినామాన్ని జపిస్తారు వాళ్ళకి ఏ బాధ రాదు. అలాగే మరణం తర్వాత వాళ్ళకి పరమేశ్వరుడు అంటే నా చరణాల దగ్గర స్థానం దొరుకుతుంది అని చెప్పాడు. సో మీరు అర్థం చేసుకున్నట్లయితే శ్రీకృష్ణుడి ద్వారా చెప్పబడిన ఈ మాటలు అన్ని ఈ రోజు నిజంగానే జరుగుతున్నాయి. అందుకే మనుషులు కలియుగంలో ధర్మాన్ని ఆచరించాలి, అలాగే శ్రీహరి నామాన్ని భజించాలి. అప్పుడు అతని జీవితం సఫలమవుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.